minutes అవ్వగానే మీరు పీ అని మొదలెడతారు. హలో పీ 85 the time is 85 87 ఇది రెడీ స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు అంటే ఈ సినిమా కంప్యూటర్ ఇదే నా ఫస్ట్ మూవీ. కంప్యూటర్ అనే ఒక అంటే ఇలాంటి ఒక గ్రేట్ అని చెప్పాలా ఏమో చెప్పాలి తెలియట్లేదు స్టోరీ. అలాంటి స్టోరీ ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేది. నాస్టాలజిక్ మూమెంట్స్ ఎన్నో నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇటువంటి మూవీతో అంటే యాక్టర్స్గా మాకు ఇప్పుడు రైటర్స్ డైరెక్టర్స్కి ఎంతైతే స్కోప్ ఉంటుందో టెక్నీషియన్స్ ఉంటుందో యాక్టర్స్గా మాకు అంతకంటే ఎక్కువ స్కోప్ ఉండే మూవీ ఇది. క్రియేట్ సో మెనీ లేయర్స్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఇటువంటి మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందని నాకు చాలా హ్యాపీ ఉంది. నిహారిక గారికి అలాగే ఫణి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాతో వంశన్ మా డైరెక్టర్ ఆయన యాక్చువల్లీ ఆడిషన్ టైంలో ఆయన ఫస్ట్ సీన్ ఏం చేయాలో ఆ సీన్ చెప్పినప్పుడు ఫ్లాట్ వస్తుంది. ఆయన నెరేషన్ ఆయన ఒక్క సీనే అంత బాగా చెప్పారంటే ఈ సినిమాలో అన్న నేను చిన్న క్యారెక్టర్ చేయాలని చెప్పి అప్పుడే చెప్పాను. నేను ఏదో ఒక క్యారెక్టర్ అన్న హీరో అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు రాంబాబు, ఫ్రెండ్లీ నేబర్హుడ్ రాంబాబు. అలాగే ఉంటారు. అలాగే ప్రతి రాంబాబు అనే క్యారెక్టర్ ఏంటంటే అటువంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్యారెక్టర్ అలాంటిది. సో రాజు గారు మా డిఓపి ఆయన ఫ్రెండ్స్ అసలు ఏమో బిజినెస్ ఆయన మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటాయి ఇద్దరు కాంబినేషన్. అండ్ ఆల్సో ఎడిటర్ చెప్పమంటారు చెప్తున్నారు ఎడిటర్ అర్బల్ అలీ గారు ఆయన కట్స్ వేరే లెవెల్లో ఉంటాయి అసలు మ్యాడ్. ఇంకా అలాగే ఇంకా చాలామంది ఉన్నారు నా కో యాక్టర్స్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంతగానో గైడ్ చేశారు. కో యాక్టర్స్ అందరూ మిగతా 10 మంది. ఇంకా ఏముందో చూస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా టైం అయిపోతుందని చెప్పి చూస్తున్నాను. ఈ టైం కాదు మేడం, మా టైం 2 minutes. ఈ టైం ఎప్పుడు కావాలి ఎవ్రీ టైం మీరు అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు టైమర్ మెయింటైన్ చేయండి. టైమర్ ప్లీజ్ మెయింటైన్ ద టైమర్. యా రాజుగారు మాట్లాడారు. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్ మీ ముందు నుంచే మాట్లాడగానే చాలా భయంగా ఉంది సార్. నా కోసం చాలా భయంగా ఉంది సార్ మీ ముందు నుంచే మాట్లాడండి. పర్వాలేదు, యూ హావ్ అన్ ఆపర్చునిటీ. యూ కెన్ గో బిహైండ్ ది స్క్రీన్. ఎక్కడైనా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మూవీ గురించి ఒక థింగ్ చెప్తారంటే మన ఇంటర్ అయిపోయి కాలేజ్ డేస్ అనేవి గోల్డెన్ డేస్ మన లైఫ్లో. మన కాలేజ్ అయిపోయి ఒక 6-7 సంవత్సరాలు అయిపోయాక మన కాలేజ్ ఫ్రెండ్ అలాగే మనకు కనిపించి అప్పుడు ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకుంటాం కదా, అరే ఎప్పుడు అలా చేసామరా అది ఇది అని. ఆ 10 నిమిషాలు అయిన తర్వాత హార్ట్లో ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీలే మా సినిమా. అంత క్యూట్ ఉంటుంది మా సినిమా. మీరు సినిమా మొత్తం అవ్వగానే బయట నుంచొని అసలు కాసేపు ఎవరితో మాట్లాడు అలా నుంచొని ఈ మిస్ అయిపోయామని బాధపడతారు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరు పేరు చెప్తే నా 2 నిమిషాలు అయిపోయింది. సో అందరికీ ప్రొఫెసర్ చెప్తున్నా, సారీ ఏమనుకోకండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేడం నేనాక మేడం పని సార్, మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మీకు చెడ్డ వచ్చేలాగా ఏ పని చేయండి సార్. దీన్ని ఇంకా అలాగే నిలబెట్టుకొని నెక్స్ట్ లెవెల్ పెట్టండి సార్. థ్యాంక్ యూ సో మచ్.